గోదావరి జిల్లా ఎండగండిలో డెడ్ బాడీ పార్సిల్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ముదునూరి రంగరాజు చిన్నలుడు సుధీర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పిల్లనిచ్చిన మామ ఇంటికి పార్సిల్లో డెడ్ బాడీ వస్తే చిన్నలుడు సుధీర్ ఇప్పటివరకు అందుబాటులోకి రాకపోవడం పోలీసుల అనుమానానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. చిన్నలుడు సుధీర్ ఎక్కడ ఉన్నాడు అనే దానిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సుధీర్ను వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, ప్రస్తుతం చూస్తున్నాం ఈ డెడ్ బాడీ కేసులో చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, ఆ డెడ్ బాడీ ఎవరిది? అండ్ మరొకటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న రిలేటివ్, అంటే వాళ్ళ ఇంట్లో చిన్నలడి మీదే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆయన ఇప్పటివరకు రాలేదు, కాంటాక్ట్లో కూడా లేరు అని చెప్తున్నారు పోలీసులు. సో ఏం జరుగుతుంది? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మునిషా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఎండగండి గ్రామంలో డెడ్ బాడీ పార్సిల్ కలకలంలో పోలీసులు కొంత పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముదునూరు రంగరాజు ఇంటికి వచ్చినటువంటి ఈ డెడ్ బాడీ పార్సిల్ ఘటనలో చిన్నల్లుడు సుధీర్ ఇప్పటి వరకు కాంటాక్ట్లోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది అంటున్నారు పోలీసులు. సుధీర్ని వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సుధీర్ గత కొంతకాలంగా చిన్న కూతురుతో కొంత విభేదాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలో కూడా కొంత గొడవలు పడుతున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. సో ఈ కోణంలో ప్రధానంగా దృష్టి సారించారు పోలీసులు. సుధీర్ని పట్టుకునేందుకు ఇంకా హైదరాబాద్తో పాటుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అతని బంధువులను కూడా ఆరాధిస్తున్నారు. ఇప్పటికే ముదునూరి రంగరాజుతో పాటుగా అతని ఇద్దరు కూతుళ్ళ కాల్ రికార్డులు కూడా పోలీసులు పరిశీలించే పనులు ఉన్నారు. డెడ్ బాడీ పార్సిల్ అయ్యి సుమారుగా 2 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికీ పోలీసులు ఆ డెడ్ బాడీ ఎవరిది అనేది క్యాల్కులేట్ చెప్పుకోవచ్చు. అయితే సుధీర్ పోలీసులకు దొరికితే మాత్రం ఈ డెడ్ బాడీ ఎవరిది అనే దాని మీద ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. సుధీర్ దొరికితే మొత్తం ఈ మిస్టరీ మొత్తం కూడా ఈ వీడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అన్ని చిక్కు ప్రశ్నలే ఈ కేసులో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఒక డెడ్ బాడీని చెక్కపెట్టిలో పెట్టి ముదునూరి రంగరాజు ఇంటికి పంపడం కానివ్వండి, లేకపోతే ఆస్తి ₹1,30,00,000 అమౌంట్ డిమాండ్ చేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఎవరో తెలిసిన వాళ్ళు చేసిన పనిలానే ఉంది అనే దిశగా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ వచ్చారు. మరోపక్క ఏదైతే గుర్తు తెలియని మృతదేహం ఉందో దాని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఆ మార్చురీలో పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతనో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆ డెడ్ బాడీకి సంబంధించి మెడ మీద పూర్తిగా మెడ దగ్గర పూర్తిగా ఒత్తిడి గురైనట్లుగా ఒక తాడుతో గట్టిగా నొక్కి చనిపోయినట్లుగా అయితే సమాచారం. అయితే ఉరివేసుకునేట్టు కానీ, లేకపోతే అతను బట్టుగుండగా ఈ తాడుతో గట్టిగా మెడకి బంధించడం వల్ల ఊపిరాడక చనిపోయినట్లుగా వైద్యం సాగర్, ఇప్పుడు మీరు చెప్తుంది అర్థమైంది, కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే డెడ్ బాడీ వచ్చిందో, డెడ్ బాడీ ఆ ఇంట్లో వాళ్ళదా, లేకపోతే ఇంట్లో వాళ్ళని బెదిరించడానికి ఎవరిదైనా డెడ్ బాడీ పంపించారా అన్నది అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. సో పోలీసులు అయితే ఒకరి మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఎవరైతే పిల్లనిచ్చిన మామ పార్సిల్ రావడంతో ఇంటికి చిన్నల్లుడి మీదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆ డెడ్ బాడీ ఆయనదనా, లేకపోతే ఆయన చేయించి ఉంటారనా? లేదు మనిషి, ఇప్పుడు ఈ డెడ్ బాడీ ఎవరు అనే దాని మీద ప్రస్తుతం పోలీస్ కేసు అంతా నడుస్తుంది. ఈ డెడ్ బాడీ ఎవరిది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు పంపించారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుధీర్ నిన్నటి నుండి కనపడకపోవడం కొంత మరింత అనుమానాలు కావచ్చు. సో సుధీర్ చుట్టూ కూడా సుధీర్ ఆస్తి విషయంలో గొడవలు పడుతున్నాడు కాబట్టి డెడ్ బాడీ పార్సిల్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ బాక్స్ ఆ ఇంటికి చేరిందా లేదా అనేది సుధీర్ వెరిఫై చేశాడు. అక్కడ ఒక 10 నిమిషాలు ఉన్నాడు, కానీ అప్పటికి ఇంకా బాక్స్ ఓపెన్ చేయలేదు. అనంతరం బాక్స్ అక్కడికి వచ్చిన తర్వాత నుండి అతను కనిపించకుండా వెళ్ళిపోయాడు. మేబీ పరారీలో కానీ, లేకపోతే అదృశ్యంగా ఎక్కడైనా దాక్కోవడానికి రహస్య ప్రాంతానికైనా వెళ్ళిపోయి ఉంటాడని అయితే పోలీసులు భావిస్తున్నారు. సుధీర్ ఫోటోను విడుదల చేస్తూ, అంటే అతను సుధీర్ అని చెప్పకుండా ఒక ఫోటోను పోలీసులు అయితే రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనపడితే వెంటనే ఉండి పోలీసులకు సమాచారం అందించాలంటూ కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోపక్క మృతదేహానికి సంబంధించినటువంటి పూర్తిగా కుళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ మృతదేహం ఫోటోను కూడా పోలీసులు వివిధ మాధ్యమాల ద్వారా సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే తప్పకుండా ఉండి పోలీసులకి సమాచారం అందించారు. మొదటి నుండి కూడా ఈ కేసులు అన్ని కూడా చాలా క్లిష్ట ప్రశ్నలు ఉన్నాయి. ప్రతిదీ ఒక సవాలుగా ఉంది. అసలు
పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా ఉండి పోలీస్ స్టేషన్లో 262/2024 నమోదు చేశారు. అసలు 174 నమోదు చేశారు. 174 ఐటీ అంటే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తారు. ఎక్కడైనా ఏదో చెరువులోనో లేకపోతే రైలు పట్టాల వద్దో లేకపోతే ఎక్కడైనా ఎవరైనా అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతేనో ఈ 174 సెక్షన్ వేస్తూ ఉంటారు సాధారణంగా పోలీసులు. 174ని ఆల్టర్ చేసుకుంటారు. అంటే అనంతరం ఇన్వెస్టిగేషన్ అనంతరం ఒకవేళ అతను ఎవరైనా ఆత్మహత్యకి ప్రేరేపించారా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో. కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఒక డెడ్ బాడీని ఒక ఇంటికి పంపిస్తే ఆ ఇంట్లో వాళ్ళందరితో పాటు ఆ ఊరు మొత్తం కూడా భయాందోళనలోకి నెట్టివేసి మరోపక్క అసలు ఆ డెడ్ బాడీ ఎక్కడి నుండి తెచ్చారో కూడా తెలీదు. అటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా చాలా ఉదాసీనంగా ఏదో ఎఫ్ఐఆర్ వేయాలి కాబట్టి ఒక చిన్న సెక్షన్ వేసినట్టుగా తెలుస్తుంది. 2 రోజులు అయిపోతున్నా కూడా ఒక్క విషయం కూడా మీడియాకి తెలియకుండా ఒక ఊరంతా కూడా భయం గుప్పిట్లో ఉంది. ఒక ఇంటికి తమ గ్రామంలో ఎండగండి గ్రామంలో తమ మధ్య నివాసం ఉంటున్న ఒక వ్యక్తి ఇంటికి ఒక చెక్క పెట్టెలో సుమారుగా 5-10 రోజుల నుండి చనిపోయి ఉన్నటువంటి పూర్తిగా దుర్వాసన వస్తున్నటువంటి ఒక మృతదేహాన్ని పంపిస్తే పోలీసులు అసలు ఏమీ జరగనట్టుగా ఏదో ఎంక్వైరీ చేస్తున్నట్లుగా ఒక బృందాలను ఏర్పాటు చేస్తాం, తప్పకుండా వెతికి పట్టుకుంటాం, ఈ కేసు ఛేదిస్తాం అంటూ ఎంతవరకు కరెక్ట్ అని ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇప్పటికన్నా ప్రజలకి వాస్తవాలు చేయాలి. అసలు ఆ డెడ్ బాడీ ఎవరు అతన్ని ఎక్కడన్నా చంపి బాక్స్ లో పెట్టి వీరింటికి పంపించారా లేకపోతే మృతదేహాన్ని తీసుకురావడానికి అది ఏమైనా మార్కెట్లో దొరికే వస్తువు కాదు. సో అతను ఎక్కడి నుండి మృతదేహాన్ని తీసుకొచ్చాడు లేకపోతే చిన్నల్లుడి ఫోటోని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో చిన్నల్లుడికి దీంతో ఉన్న లింక్ ఏంటి? 2 రోజులు అయిపోతుంది. ఇంకా దేని గురించి వెతుకుతున్నారు, ఎవరి గురించి వెతుకుతున్నారు? లేకపోతే చిన్నల్లుడు ఇప్పటి వరకు కొంతమంది పోలీసు అదుపులో ఉన్నారని చెప్తున్నారు. ఆటో డ్రైవర్ పోలీసు అదుపులో బాక్స్ తెచ్చినటువంటి ఆటో డ్రైవర్ పోలీసు అదుపులో ఉన్నారని చెప్పారు. సో ఈ ప్రశ్నలన్నిటికీ పోలీసులు ఎప్పుడు సమాధానం చెప్తారని ప్రజలు ఎదురు చూసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. మోనిషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.